యాక్చువల్ దీని మీనింగు హల్లెలూయా అంటే షౌటింగ్ అవుట్ ఆఫ్ జాయ్. అందుకే చూడండి, మనం ఎప్పుడు కూడా ఈ పదం దేవుళ్ళో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినప్పుడు ఈ పదం మన నోట్లో నుంచి బయటకు వస్తుంది. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ యొక్క పదాన్ని వాడేదానికి మీరు నేను ఎప్పుడు వెనకాడకూడదు. మంచి పదం, దేవునికి సంతోషం ఇచ్చే పదం, సాతాన్ని కాల్చే పదం కూడా, సాతాన్ని సమస్యల్లో పడిచే పదం. ఓకేనా? సో అందుకనే మనం ప్రైజ్ అండ్ వర్షిప్లో ఈ పదాన్ని వాడతాం. పెద్దకొస్తలుగా అందరూ వాడాలి. ఓకేనా? సరే, దాంతోపాటే కొన్ని ఇంకా విషయాలు నేర్చుకుందాం ప్రైజ్ అండ్ వర్షిప్ గురించి. సో చాలా అవసరమైన విషయం పిల్లరా. ప్రైజ్ అండ్ వర్షిప్ గురించి బైబిల్లో ఎన్నిసార్లు రాశారు? ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే తెలుసు కదా, స్తుతి ఆరాధన. ఎన్నిసార్లు రాశారంటే బైబిల్లో 245 సార్లు స్తుతి ఆరాధన సంబంధించి బైబిల్లో రాయబడి ఉంది. బాగా గుర్తు పెట్టుకోవాలి, మనకు అన్నీ తెలిసి అలా బైబిల్ స్టడీకి వచ్చి ఉన్నాం. అయితే జాగ్రత్తగా వినండి, 50 సార్లు ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, స్తుతించి ఆరాధించండి నన్నే అని. దాదాపు 50 సార్లు హోల్ బైబిల్లో దేవుడు ఆజ్ఞాపించాడు స్తుతించి ఆరాధించండి. ఉదాహరణకి ఎరికో గోడల చుట్టూ తిరిగేటప్పుడు ఏమన్నాడు దేవుడు? నన్ను స్తుతించండి. అప్పుడు ఆ గోడలకు ఆజ్ఞ. యెహోషాపాతుతో దేవుడు ఆజ్ఞాపించాడు, మీ యొక్క గాయకుల్ని స్తుతి ఆరాధన కోసం ఉంచమని. ఈ విధంగా ఈ 240 సార్లు బైబిల్లో స్తుతి ఆరాధన గురించి రాయబడింది. 50 సార్లు ఆజ్ఞ రూపంలో రాయబడింది. అందుకని మీరు నేను స్తుతించి ఆరాధించాల దేవుణ్ణి. అందుకే మీరు నేను చర్చికి టయానికి రాలా. చర్చికి ఎప్పుడు రాలా? గట్టి చెప్పండి, ఎప్పుడు రాలా? ఆజ్ఞ కాబట్టి. ఓకే. అంతేకాకుండా బైబిల్లో 27 రీజన్స్ రాశాడు ఎందుకు మీరు నేను స్తుతించి ఆరాధించాలా అని. అవన్నీ చెప్పే టైం లేవు, కానీ నేను ఒక 3-4 చెప్తా, మన జీవితాలకి చాలా అవసరమైనటివి. ఓకేనమ్మా? జాగ్రత్తగా వినండి. 27 సార్లు ఇందుకు నన్ను స్తుతించమని కూడా రాయబడింది బైబిల్లో. రీజన్స్. ఫస్ట్ రీజన్, నేను మీకు 4-5 రీజన్ చెప్పాలనుకుంటాను, ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. ఫస్ట్ రీజన్, ఎందుకు లేస్తూనే ఉదయమున మనం దేవుణ్ణి స్తుతించి వేరే పనులకు పోలే. ఏంటన్నారా? చాలామంది లేస్తూనే, ఆడోళ్ళు అయితే కిచెన్లోకి పోతారు, మగోళ్ళు అయితే కాఫీ తీసుకొని, బెడ్ కాఫీ తీసుకొని టీవీ ముందర కూర్చున్నారు, లేకుంటే బెడ్ కాఫీ తాగి ఇంకా నో 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 నో. బైబిల్లో ఫస్ట్ రీజన్, మీరు నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. లేస్తూనే ఫస్ట్ మనం స్తుతి ఆరాధన. ఓకే, ఫ్రెష్ అప్ అయ్యే వాళ్ళు అయితే అంటారు, అయిన తర్వాత దీనిలోకి పోకూడదు పిల్లరా, కిచెన్లోకి పోకూడదు. ఎందుకు ఈనాల? ఎందుకంటే రాత్రి 10 గంటలకి ఒక మనిషి పండుకుంటే, యావరేజ్ చెప్తున్నాను నేను మీకు, రాత్రి 10 గంటలకు పండుకున్నాను అనుకోండి, ప్రపంచంలో భూమి మీద మనుషులు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తారు? 6 గంటలకు అనుకోండి యావరేజ్. మొత్తం ఎవరు ముస్లిమ్స్ కానీ హిందూ క్రిస్టియన్స్ కానీ. నన్ను ముందు చూడండి, ఈ ప్రపంచంలో రాత్రి 10 గంటలకు పండుకొని పొద్దున్నే 6 గంటలకి లేస్తే ఈ యొక్క జనాభాలో నుంచి 2,35,000 మంది లేరంట. ఎంతమంది? 2,35,000 మంది లేరు. ఇది ఎప్పుడు జరుగుతుండేది అమ్మా? ఎప్పుడు జరుగుతుంది? ప్రతి రాత్రి. ఈ రాత్రి కాదు, ప్రతి రాత్రి ప్రపంచంలో 2,35,000 మంది లేరు. కానీ నువ్వేం చేసావు? లేచావు. సో నువ్వేం చేయాలి? లేచిన వెంటనే దేవుణ్ణి స్తుతించి అది రీజన్, నంబర్ 1 రీజన్. నువ్వు ఆ 2,35,000 మందిలో లేవు. మన ఒక సిస్టర్ పాపం, చిన్న పిల్లలు, అమ్మ ఇండనరా 30 ఏళ్ళు వయసు ఆమెకు, 2 పిల్లలు, సంఖలో 1 ఇయర్ బేబీ, ఇంకా చిన్న పాప ఇంత ఏడుస్తూ ఉంది. ఎవరో వేరే ఆమె తీసుకొచ్చారు. ఏమ్మా అంటే, అయ్యా ప్రార్థన చేయండి ఈ పాప కోసం, పాపం భర్త చనిపోయినాడే, భర్త చనిపోయాడు. ఏమైందమ్మా భర్తకి? ఏమైంది? ఎందుకు? తాగుబోతలు లేదు సార్, నా భర్త చాలా మంచోడు, దేవుళ్ళ నన్ను చూసుకున్నాడు సార్,
నా భర్త నాకు ఇంకా ఆ ఏడ్చుకుంటేనే ఎంత గొప్ప సాక్ష్యం చెప్పింది సార్. నా భర్త నా తల్లిదండ్రుల కంటే నన్ను బాగా చూసుకున్నాడు సార్. నా భర్త ఎంతో మంచోడు సార్. నా భర్త ఎన్నడే కానీ కష్టపెట్టినోడు కాదు. మళ్ళీ ఏమైందమ్మా అంటే, ఒకరోజు రాత్రి వచ్చి ఆఫీస్ నుంచి వచ్చి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి అప్పుడు నాకు బాగలేదంటే స్నానం చేయించాడంట. చూడండి ఎంత గొప్ప వ్యక్తో. వాళ్ళు ఇంకా దేవుళ్ళలోకి రాలే, బాధలో ఉందని నాకు స్నానం చేయించి, ఆ రోజు నాకు బాగలేకుంటే పడుకుంటే నేను నీకు స్నానం చేపిస్తాను రా, నా బిడ్డవు కదా అని నన్ను తీసుకొని బాత్రూంలో పోయి కూర్చోబెట్టి నా భర్తే నాకు స్నానం చేసి తుడిసి తల తుడిసి నాకు ఆ రోజు మా భర్త భోజనం చేసి అన్నం చేసి కలిపి తినిపించి నేను తిన్నా. అంత సార్ ఇద్దరు సంతోషంగా పడుకున్నాం. నా భర్త అన్నాడు, నేనున్నాను కదా నీకేం భయపడదు అన్నట్లు మాట్లాడి పడుకున్నాం సార్. పొద్దున్నే లేస్తే నా భర్త జల్దీ లేసేవాడు, లేలేదు సార్. ఆ రోజు నేను ఎందుకు నా భర్త ఇంకా లేలేదే అని చెప్పేసి నేను చేయి పెడితే ఒళ్ళంతా చల్లగా అయిపోయింది సార్. నేను భయపడి లేచేటప్పటికి ఏమైందో నాకు అర్థం కాలే. లేపుతుంటే లేలేదు. మళ్ళీ అందరినీ పిలిచి చూస్తే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు అని చెప్పారు సార్. అని ఏడ్చిడు సార్. అమ్మా ఎందుకు మీకు చెప్పానంటే, మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని చాలా చీపుగా చూస్తాం మనము. అయినా ముందర చూడండి, పొద్దున్నే లేస్తాను మనైనా జాగ్రత్త చీరలు. పొద్దున్నే లేచినాక ఎంత చెప్పినా వినకుండా కిచెన్లోకి, నాకు తెలుసు మీరు బిడ్డల యొక్క ఆకలి తీర్చదని వెళ్తున్నారు కిచెన్లోకి. ఆడేం పోయి మీరేం టైంపాస్ చేసే కాదు. నాకు తెలుసు బ్రదర్స్ మీకు అలవాటు ఉంది కాఫీ తాగేది కాదన్ను. కానీ నేను మాట చెప్తున్నా, నైనా ఆ 2,35,000 ఆమె భర్త ఉన్నాడు, నీ భర్త లేడు. నేనా వింటానవా? నీ భర్త లేడు ఆ 2,35,000 ఉంటే ఏం గతి నీది? ఏం చేస్తావు నువ్వు ఉంటే ఆ గుంపులో? కృతజ్ఞత ఉండాలమ్మా మనకు. ఈ మాంసానికి లేదంటే నీ పిల్లలకి నీ భర్తకు బట్టి ప్రాణమిచ్చిన దేవుణ్ణి నువ్వు సమయానికి వచ్చి చర్చిలో స్తుతించుకుంటే నువ్వు ఎంత పొద్దున్నే లేచి బైబిల్ స్టడీకి వచ్చింది అప్పుడే జీవితాన్ని మార్చుకుంటాను. ప్రజలనే ప్రార్థన చేసేవాళ్ళు. నేను అడుగుతాను మీకు, నేను ఆ గుంపులో లేను, 2,35,000 మందిలో. నీ భర్త లేడు, నీ కూతురు లేదు, నీ కొడుకు లేడు. అందుకు కృతజ్ఞత లేదా? మీకు తెలిసే ఇంకోటి విషయం, ఈ భూమి మీద పొద్దున్నే బయటికి ఆఫీస్కి బయలుదేరండి, ఇంటి నుంచి బయటికి బయలుదేరే వ్యక్తుల్లో సాయంత్రం ఇంటికి రాకుండా మోర్చరీకి హాస్పిటల్ మోర్చరీకి పోయే వాళ్ళు 29,000 మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. ఎంతమంది? 29,000 మంది. ఇండియాలో మాత్రమే 4,000 మంది ఉన్నారు. నేను వేరే యాక్సిడెంట్స్ కేసెస్ గా చెప్తాను, సారీ వేరే డెత్ కేసెస్ గా చెప్తాను. సెకండ్కి 2 చనిపోతాను భూమి మీద. నేనంట పొద్దున్నే పోతాడే ఆఫీస్కి, సాయంత్రం ఇంటికి మళ్ళా బతికి రాని వాళ్ళు వాయి చెక్కులో నుంచి నేను స్టడీ రిపోర్ట్ చెప్తాను. వాయి చెక్కు పోయేవాళ్ళు అర్థమైందా మీకు? ఎంత కృతజ్ఞత లేకుండా చర్చికి రాకుండా ఇంట్లో స్తుతి ఆరాధన దేవునికి పాట పాడే శుద్ధులు వేస్తున్నాయి నీ నోటి నుంచి. ఆయన సన్నిధిలో ఒక అరగంట గడిపితే ఎంత ఎంత ధన్యత, ఎంత కృతజ్ఞత కలుగుతుందో చెప్పండి. మీరు నా దగ్గర నాకు తెలిసి మీ దగ్గర ఒక్కొక్కరు అడిగారు మీరు చర్చి, కానీ మీ దగ్గర 1000 రీజన్స్ ఉన్నాయి. కానీ ఏ రీజన్ కూడా దేవుడు ఒప్పుకోడు. నువ్వు ఆయన కంటే నా కొడుకు, నా భర్త, నా పిల్లలు, నేను వస్తాంటే నాకు అదాయ, నువ్వు ఏదైనా చెప్పు, నీకు నమ్మడు దేవుడు. నీ 6:30కి లేవనుకో, నువ్వు సరైన వ్యక్తి కాదు. నేను చెప్తాను పాస్టర్ గారి, నువ్వు 70 రీజన్స్ చెప్పినా ఒక్క
ఒక్క ఏరియా తప్పించి నిజంగా స్ట్రైట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాయి తప్ప. ఎందుకంటే నీకు కేర్ లేదు, నీకు నీ భార్య, నీ పిల్లలు, నీకు ఇదే నీకు కాల్సిన. అందుకే నువ్వు అనుభవించలేవు దేవుని ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు దొంగ హృదయం నీకు లేదు, నువ్వు మంచి మనిషి కాదు. అందుకే క్రైస్తవులు ఇబ్బంది పడేది ఉంటారు. అర్థమైనా మీకు? ఎవరు నీకు ఆయన ఇస్తాడది? 91:16 ఏం రాబడింది? ఆయన నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరిచేవాడు. ఇంత చేస్తే వారానికి ఒకసారి శుక్రవారం 6:30 ఇంట్లో లేవా? నువ్వు ఇంట్లో ఉన్నావు. నేనంటే ఇంకో విషయం, నీకు సెలవులో ఉన్నారు మీరు మ్యాక్సిమం నాకు చాలా మంది. నేను మీకు తండ్రినట్టు నేను ఓపెన్గా చెప్పాను. నేను ఈడ వ్యాపారం కోసం మాకు లేదు, ఆయన సేవకు. నువ్వు ఎంత కృతజ్ఞత లేని మనిషి అయితే వారానికి ఒక్కసారి 6:30 రాలేవు. ఎవరిని కాపాడుతావు? నీ పిల్లల్ని కాపాడుతావు, నీ భర్తను కాపాడుతావు. ఏం చేస్తావు నువ్వు? దేవుడికి కృతజ్ఞత లేకుండా జీవించి ఏం సాధించగలవు నువ్వు భూమిని? చెప్పు. ఎట్లా దేవుడు నమ్ముతాడు? మనం ఏం ఆశీర్వాదం కోరుకున్నావు దేవుడి దగ్గర నుంచి? రాజ్యం పనిచేసే విధానం తెలుసా? కొత్తలో నమ్మకం ఉంటే తండ్రికి ఇచ్చేవాడే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్.